నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కాకుండా ముందస్తు సూచనలు చేయాలని వైద్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దర్బాన కృష్ణదాస్ మరియు మంత్రి డాక్టర్ అప్పలరాజు కోరారు. పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడటం జరుగుతోందని, దానిని నివారించుటకు గల అవకాశాలు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. వైద్యుడు దేవునితో సమానంగా అందరూ భావిస్తారని, ఇదే క్రమంలో కోవిడ్లో వైద్యులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు అందిస్తున్న సేవల వలన ప్రభుత్వానికి గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి కరోనా మహమ్మారి పెద్ద ఆటంకంగా మారిందని, దానిని కూడా అధిగమించే విధంగా వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. స్ఫూర్తివంతమైన సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన వారికి పడకల ఏర్పాటులో పక్కాగా ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరే వారికి పడకలు కేటాయించే అంశంపై తగు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించుటకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద రెండవ దఫ కరోనాలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో అద్భుతంగా పనిచేసిందని, ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించారని అభినందించారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్స అనంతరం బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేకంగా పడకలు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమగు మందులను ప్రభుత్వం సరఫరా చేసిందని చెప్పారు. చిన్నపిల్లల్లో కరోనా కేసులు వస్తున్నాయని, వాటికి మంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆక్సిజన్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని, PSA ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు చేస్తున్నామని వివరించారు. రిమ్స్లో ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందించగలగామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ కృష్ణవేణి, వైద్యులు పాల్గొన్నారు. అండ్ దాంట్లో అత్యధికంగా మనకి గుంటూరు జిల్లాలో 301 కేసులు ఉన్నాయి సార్. నెక్స్ట్ అలాగే మనకి విశాఖపట్నంలో కూడా 122 కేసులు ఉన్నాయి. అండ్ అలాగే కృష్ణాలో ఎక్కువ కేసులు, దాదాపుగా 300 కేసులు కృష్ణాలో కూడా ఉన్నాయి సార్. సో దీంట్లో ఇది ఏమిటంటే సార్, దీంట్లో 2 రకాల కేసెస్, బోత్ పాజిటివ్ వచ్చి రికవర్ అయినటువంటి వాళ్ళకి అటువంటి కేసులు ఉన్నాయి సార్. సగం ఆల్మోస్ట్ 50%. సిమిలర్లీ ఆల్రెడీ కరోనాలో ఉన్నటువంటి వాళ్ళకి రావడం కూడా 50% ఉంది సార్. ఇది ఏమిటంటే ఇంత ఎక్కువ నంబర్ వస్తుందని చెప్పి మనం యాక్చువల్గా అనుకోలేదు సార్. అవి స్మాల్ నెంబర్ వస్తుందని అనుకున్నాము. బట్ ఎనీవే ప్రిపేర్ ఫర్ ఇట్ సార్. సో దీంట్లో ఇప్పుడు ఏమిటంటే మనం రాష్ట్ర ప్రభుత్వం మనకి కావాల్సినటువంటి మెడిసిన్స్, ఆంకోటెసిన్ మెడిసిన్స్, పొస్కనోసోల్ ఇంజెక్షన్, పొస్కనోసోల్ టాబ్లెట్, ఇవి 3 కూడా మనకి అందజేశారు సార్. మనం ఏం చేసామంటే రిమ్స్లో ఎవరైతే సీరియస్ ఉన్నారో కేసులకి వాళ్ళ కేసు యొక్క తీవ్రతను బట్టి ఆంకోటెసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాగే దాని తర్వాత దానికి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయిన తర్వాత పొస్కనోసోల్ ఇంజెక్షన్స్, తర్వాత డిశ్చార్జ్ అప్పుడు పొస్కనోసోల్ టాబ్లెట్స్ ఇచ్చేసి మనం చూసుకుంటాం సార్. దీనివల్ల ఏమైందంటే సార్, మనకి ఇక్కడ రిమ్స్లో నుంచే ఫస్ట్ బ్యాచ్ మనం ఇప్పుడు ఒక 6 మనం ఈరోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళందరిలో డెవలప్మెంట్ మనం ఇక్కడ పెట్టాము సార్. డెవలప్డ్ వాళ్ళ ఇన్ఫెక్షన్స్ అండ్ అవన్నీ కూడా మనకి తగ్గాయి సార్. దానివల్ల డిశ్చార్జ్ చేస్తున్నాం. టీమ్ ఈస్ డైలీ వర్కింగ్ సార్. మనకి ఏమంటే ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ ఏమిటంటే, వచ్చినటువంటి కేసెస్ కొన్ని సర్జరీ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ENT మెషిన్స్, అంటే ENT ఉన్నటువంటి ఎండోస్కోపీ మెషిన్స్ అప్గ్రేడేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది ఆల్రెడీ మనం ఆర్డర్ పెట్టాము. సో ఆ పరికరాలు కూడా మనం తీసుకుంటే ఇంకా మోర్ డిగ్రేడేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏమవుతుందంటే సార్, ఆంకోటెసిన్ ఇంజెక్షన్స్ మనం ఇవ్వడం సార్ ఎంటైర్ దానికి ఉన్నటువంటి లోడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పైన పడతా ఉంది సార్. బికాస్ ఈ scarcity of beds seems to be, technically speaking, there is no scarcity. Scarcity ఎలా కనిపించింది మనకంటే,
సమ్టైమ్స్ పేషెంట్ నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి మాకు ఆరోగ్యశ్రీ బెడ్ అలాట్ చేయండి అన్నప్పుడు మేము బెడ్ మీకు ఇవ్వలేము, మేము ఇవ్వకూడదు, ఇది నేరుగా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది, మీరు గవర్నమెంట్తో మాట్లాడుకొని మీరు బెడ్ అలాట్ చేయించుకోండి. అవగాహన లేక మొదట్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ ఎవ్రీబడి యూజ్ టు దిస్ 104 సిస్టమ్. ఇప్పుడు చాలా చక్కగా ఎక్కడ అన్ఇంటరప్టెడ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రూ 104 మన బెడ్స్ని చాలా చక్కగా మనం అలాట్మెంట్, మేనేజ్మెంట్ అన్నీ కూడా చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు మనకి ఈ మ్యూకార్మైకోసిస్ కేసెస్ హయ్యర్ ఇన్సిడెన్స్ రావటం అన్నటువంటిది ఇది చాలా దురదృష్టకరమైన ఫంగల్ ఈ న్యాచురల్ కోర్స్ ఆఫ్ దిస్ పాండమిక్. ఎందుచేతంటే ఐ వాజ్ వండర్డ్ యాక్చువల్లీ బీయింగ్ ఎ డాక్టర్ హ్యాడ్ సీన్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, thousands of patients of immunocompromised state, thousands of patients who are on steroid, both irrational use of steroid and rational use of steroid, both kinds of cases I have seen. But I never came across a case of mucormycosis. Maybe I missed, maybe. But why this time ఈ కోవిడ్ కారణంగా అసలు మ్యూకోర్మైకోసిస్ ఎందుకు ఇన్సిడెంట్స్ అనేది నాకు తెలిసి పెద్ద క్లారిటీ లేదు ఎవరికి కూడా. వస్తున్నాయి కాబట్టి ఎందుకు వస్తుందని చెప్తున్నాం. డయాబెటిక్స్లో హైయర్ ఇన్సిడెంట్స్ అంటున్నాం, జ్యుడిషియల్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంతకని అవసరం అనేసి అంటున్నాం. ఎక్కువే కదా స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు. స్టెరాయిడ్ ఈజ్ అ కామన్లీ యూజ్డ్ డ్రగ్, వెరీ దట్ ఫర్ కోవిడ్ ఇట్స్ వెరీ షార్ట్ కోర్స్ స్టెరాయిడ్. అంతే గ్రామాల్లో rural medical practitioner, whatever the disease may be, they will give steroid. Whatever the complaint, whatever the symptoms may be, they will give steroid. అయినప్పటికీ ఎప్పుడు ఇన్ని కేసులకి ఇప్పుడు వచ్చాయి కాబట్టి పాండమిక్లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది పాండమిక్ అండ్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ మచ్ కమిటెడ్ టు ట్రీట్ మ్యూకార్మైకోసిస్ ఈవెన్ దట్ టు అండర్ ఆరోగ్యశ్రీ. మీకు అందరికీ తెలుసు యాంఫోటెరిసిన్ బి, లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి వీక్స్ లాంగ్ ఇవ్వాలి. రోజుకి సుమారుగా 6 vials అవసరం అవుతున్నాయి పర్ పేషెంట్. అలా అనుకుంటే ఈ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కి ఎన్ని యాంఫోటెరిసిన్ బిల్ ఇవ్వాలి. అయినా సరే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తారు, నాయకత్వం అంటే ప్రజల్లో భరోసా నింపాలని. మనం భరోసా నింపాలి నాయకుడు అనేవాడు. కష్టం ఉన్నప్పుడు మనం దాన్ని భరించాలి, మనల్ని చూసి ప్రజలు ధైర్యాన్ని పొందాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు. ఎందుచేతంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మనం కోవిడ్ని ఆరోగ్యశ్రీలో పెట్టుకున్నాం. ఎవరిలో పెట్టారు? ఏ రాష్ట్రంలో లేదు. ఇది యాజ్ ఎ డాక్టర్ మీరు కూడా చెప్పాలి. ది ఫిలాసఫీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది వర్క్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ స్టేట్ అన్నటువంటిది మీరు కూడా చాలా విలువగా చెప్పాలి. ప్రజలకు ₹1 ఖర్చు కాకుండా మనం ఈరోజు ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. లైక్వైజ్ ఇప్పుడు ఈరోజు మ్యూకార్మైకోసిస్ పెట్టాం. అండ్ రిగార్డ్ మ్యూకార్మైకోసిస్, ద ప్రిపరేషన్ ఆఫ్ మ్యూకార్మైకోసిస్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్సెప్టబుల్, వెరీ అప్ టు ది మార్క్ అండ్ వెరీ సాటిస్ఫాక్టరీ. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ది స్టాక్స్ ఆఫ్ యాంఫోటెరిసిన్ బి vials right now. సునీల్ అవైలబుల్ ఉంటాం. మన డ్రగ్స్ స్కేర్సిటీ అయితే ఏం లేదు మనకి. అండ్ ఇందాక చెప్పారు మీరు కలెక్టర్ గారు, ఇఫ్ ఎనీబడి టేకింగ్ అప్ కేస్ ఆఫ్ మ్యూకోర్మైకోసిస్ అవుట్ సైడ్ ఆఫ్ రిమ్స్, లెట్ దెమ్ టేక్ అప్ దట్ కేస్, నో ఇష్యూ. డ్రగ్స్ కావాలనుకుంటే కమిటీ ఎలాగో ఉంది, జేసీగా ఐ థింక్ జేసీ విల్ లుక్ ఆఫ్టర్ దట్ కమిటీ. ప్లీజ్ ట్రై టు బి లిబరల్ యాజ్ బిఫోర్. మీరు ఏదైతే గతంలో రెమ్డెసివిర్ అంత స్ట్రిక్ట్ సప్లై చైన్ ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఏదైతే లిబరల్గా మీరు రెమ్డెసివిర్ విదిన్ ది హాస్పిటల్, విదిన్ ది ఇన్స్టిట్యూట్, అవుట్ సైడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కూడా కావాలన్నప్పుడు చాలా లిబరల్గా మీరు ఇచ్చారు. నిజంగా రాష్ట్రం మొత్తమే తీసుకుంటే ఈరోజు అంటే ఆల్రెడీ మీరు మా మెజిస్ట్రేట్ గురించి పొగిడారు ఇందాక ఎవరో డాక్టర్ గారు, మీరు పొగడకూడదు మేము పొగడాలి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్
our Collector Nivas garu and our Joint Collector Sumit garu and the entire team of crew. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ మన జిల్లాలో ఎక్కడ ఎలాంటి అన్టువర్డ్ ఎలాంటి ఇష్యూస్ ఎదురాకుండా మేనేజ్ చేయగలిగినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ రిగార్డింగ్ ఆక్సిజన్ పార్ట్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ బీయింగ్ ఏ డాక్టర్. మేము ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఫర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ కోవిడ్ కమిటీ. మేము డిస్కస్ చేసుకునేప్పుడు ఒక 2 hours ఆక్సిజన్ కోసమే డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, స్టోరేజ్ ఆఫ్ ఆక్సిజన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫైనల్లీ ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్. 2 hours డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్ని ఇబ్బందుల్ని గవర్నమెంట్ ఎలా చేయగలుగుతుందని చాలా ఆశ్చర్యపోయేవాడిని. దానిలో మన జిల్లాలో అసలు చాలా ఎక్కువ కేసులు ఇనీషియల్గా మనకు వచ్చినప్పుడు హౌ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ అని ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేవాడిని. మనకేం ఇబ్బంది లేదు కదా అంటే నాకు ఓ రకమైనటువంటి కంగారు ఉండేది. ఒకటి డాక్టరు, 2 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మెంబరు, 3వది ఏంటంటే మనకి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అంటే డిప్యూటీ సీఎం ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా మేనేజ్ చేయాలన్నటువంటి భయము, భక్తి 2 ఉంటాయి మనకి. దీంతో ఉన్నప్పుడు చాలా సరైనగా ఉంది సార్ మనకేం ఇబ్బంది అవుతుందంటే బయటికి చెప్పలేక అర్థమయ్యేటంటే నాకు అర్థమవుతుంది అని తెలుస్తుంటుంది, ఇలా ఉంది ఇలా మేనేజ్ చేస్తున్నాం. బట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే హీ లిటరల్లీ లైడ్ టు ది గవర్నమెంట్. ప్రభుత్వానికి నువ్వు ఆపాయి. మంత్రి గారు అప్పలనాథ్ గారు, గౌరవ వైద్యాధికారులు అందరూ ఇక్కడ హాజరై ఒక సమావేశం, అత్యంత అవసరమైనటువంటి సమావేశం జరుపుకొని అనేక విషయాలు ఇప్పటికే మా మంత్రి గారు మాట్లాడారు. ఆయన ఒక డాక్టర్ కనుక యాక్టివ్గా మీతో కలిసి అనేక విషయాలు మాట్లాడే మీ దగ్గర తెలుసుకోవడం జరిగింది. అలాగే తనకు తెలిసినటువంటి విషయాలు మీకు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా మన ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రయారిటీ ఇచ్చి అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత కలది మనుషుల తలకు ప్రాణం కనుక దానికి అవసరమైన అన్ని చర్యలు కూడా మనం ప్రభుత్వం తీసుకొని, డాక్టర్ అంటే అసలు ఒక రకంగా దేవుడితో సమానమని సమాజంలో మనం చెప్పుకుంటుంటాం. దానిలో బాధ్యతాయుతంగా మీరందరూ ఇప్పటికే కోవిడ్ కాలంలో చాలా కష్టపడి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అలాగే మా డాక్టర్ గారి తరగతి ఆదేశాలు కూడా పాటిస్తూ ప్రభుత్వానికి మాకు గౌరవం వచ్చే విధంగా మీరు పనిచేసినందుకు హృదయపూర్వకంగా మీకు ప్రభుత్వం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు అత్యంత సమర్థవంతంగా, అలాగే మా జేసీ గారు అందరూ కలిసి కోఆర్డినేషన్, ఒక టీం, కంబైన్డ్ టీం వర్క్ కింద ఇక్కడ అధికారులతో కలిసి పనిచేసే విధానం, దానికి మీరు కోఆపరేట్ చేసి డాక్టర్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాల కంటే మెరుగైన స్థితిలో మన జిల్లా తీసుకెళ్ళినందుకు కూడా మీ అందరికీ అభినందిస్తున్నాం. కోవిడ్ చాలా కష్టకాలంలో మనకు అసలు ఈ రాష్ట్ర పురోగతిలో ఒక అబ్స్ట్రక్షన్లా వచ్చింది కోవిడ్. ఆర్థిక పరిస్థితి కానీ అనేక రకాలైనటువంటి పనులు త్వరితగతిన జరగాలి అన్న లక్ష్యంతో టైం బాండ్తో సీఎం గారు పనులు చేయిస్తున్నారు. అటువంటిది కోవిడ్ వల్ల కొంత అంతరాయం కలిగినా అన్నింటికంటే కూడా మనుషుల ప్రాణం అత్యంత ప్రధానమైనది కనుక దాని పట్ల మనమందరం జాగ్రత్తతో వ్యవహరించి మనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుందాం. అలాగే ఎంత కష్టమైనా, ఎంత ఆర్థిక భారమైనా ప్రభుత్వం దానికి వెనకాడేది లేదు. ఖచ్చితంగా మీ వెనక ఈ ప్రభుత్వం ఉంది. మీ శ్రమ, మీ తాలూకా సేవలు ప్రజలకు అందించాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మరి మా సహచర మంత్రివర్గ అప్పలనాథ్ గారు డాక్టర్ గారు కనుక ఆయన చాలా త్వరితగా చిన్నగా తక్కువ కాలంలోనే మొదటిసారి అతను ఎమ్మెల్యే అయి మంత్రి అయినా తనకి విశేషమైనటువంటి రాజకీయ అనుభవం అంత ఎక్కువ లేదనుకుంటాను నేను. కానీ తన తాలూకా చొరవ, తన తాలూకా సర్వీసెస్ గవర్నమెంట్కి చక్కగా తన తాలూకా ప్రజెంట్ చేస్తున్నారు. ఒక వైద్యుడు మరి రాజకీయాల్లో ఉంటే ఏంటంటే దాన్ని నిరూపించుకునే విధంగా, మా అందరికీ గౌరవం పెంచే విధంగా వీరు అప్పలనాథ్ గారు పనిచేస్తున్నారు. నిజంగా అభినందనీయులు.
అందరూ గొప్పగా చెప్పుకుంటున్నాం. మా సీఎం గారు కూడా నవ్వుతూ చెప్తారు, మీ డాక్టర్ బాగా పనిచేస్తున్నాడు అన్న అని చెప్తారు. నిజంగా అంతే మన గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది. అలా కోఆర్డినేట్ చేసుకొని అంటే మేము అనుకున్నాం ఒక చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక డాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అలాగే మాకు చదువులు పరిమితమైన చదువులు, నేను డిగ్రీ చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోలేదు, తెలుగు మీడియంలో డిగ్రీ చదివి వ్యవసాయం, రాజకీయం, ఉద్యోగం, అలా ఫైనల్గా రాజకీయాల్లో సెటిల్ అయ్యింది. డాక్టర్ గారు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మెరిట్ స్టూడెంట్ ఆయన, మొదట కూడా స్టేట్ ఫస్ట్ వచ్చి తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి డాక్టర్ అయి మంచి ప్రాక్టీస్ టైంలో మేము పార్టీలో తీసుకెళ్ళాం. అందులో కూడా చక్కగా తను ప్రజెంట్ చేసుకొని సీఎం గారి